ఏదైనా ఒక విషయం పైన మనకు ఆసక్తి రావాలంటే, ఏదైనా సరే మనం సాధించాలి అంటే ముందు దానికోసం మనకు తెలియకుండా ఏదో వెళ్ళిపోయామంటే అది అవ్వదు కదా. దాని గురించి ఆసక్తి రావాలి, దాని గురించి మనం తెలుసుకోవాలి. అది ఏంటి, ఫలానా ఏంటి అని మనం తెలుసుకుంటే, ఆ వ్యక్తి కోసం మనం తెలుసుకుంటే ఆసక్తి కలిగి ఇంకా ఎక్కువ మనం ఇష్టపడడం స్టార్ట్ చేస్తాం. ఆ పనినైనా లేదంటే వ్యక్తినైనా ఎవరినైనా ఏదైనా సరే ఒక పనిలోకి మనం వెళ్ళాలనుకుంటే దాని గురించి పూర్తి వివరణ తెలుసుకున్నాం అనుకోండి, ఇంకా ఆసక్తిగా చేస్తాం, ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా ఇష్టపడతాం ఆ పనిలో. అదే రీతిగా దావీదు గారికి ఎంత ఆసక్తి అంటే ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది దేవుడి కోసం. ఎలా రక్షించాడు అసలు, ఎలా అంతమందిని నడిపించాడు, అంతమందికి మన్నాను ఎలా కురిపించాడు అసలు, అంతమందికి నీళ్ళు ఎలా సరిపెట్టాడు, ఆ చెప్పులు అరగకుండా ఎలా చేశాడు, వేసుకున్న బట్టలు చిరిగిపోకుండా లేదా నలిగిపోకుండా ఎలా కాపాడాడు, అంతమంది నడిస్తే ఆ ధూళి దుమ్ము లేగకుండా ఎలా కాపాడాడు, ఏదో చిన్న విషపురుగు ఉంటుంది కదా అడి వెనక, అంతా కూడా లేకుండా ఎలా అసలు కాపాడాడు, ఎలాగ అసలు ఇంత లక్షలాది మందిని ప్రజలు నడిపించాడు, అసలు దేవుడు ఎంత గొప్ప కార్యం అసలు ఎలా చేయగలిగారు అని ప్రతి క్షణము కూడా ఆసక్తితో మరలా ఏం చేయడం స్టార్ట్ చేశారండి, వినడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆసక్తి ఉంది కాబట్టి ఇప్పుడు రోషం కలిగి చెప్తున్నారు ఏమనంటే, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడసలు ఇశ్రాయేలు ప్రజల మీదకి అనగా జీవము కలిగిన దేవుని సైన్యము మీదకి రావడానికి కూడా అసలు ఏ పవర్ ఉంది అని చెప్పి ఈరోజు దావీదు గారు ఏం చేస్తున్నారంటే గొప్పగా బిగ్గరగా చెప్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.